ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ జుట్టుకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకో తెలుసా? మనం ఎంత తయారైనా ఎంత బాగా రెడీ అయినా సరే మన అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం జుట్టు మాత్రమే. ఏమంటారండి? మరి అలాంటి జుట్టుని కాలుష్యం, ఒత్తిడి, సరైన కేర్ లేకపోవడంతో ఎలా తయారవుతుంది? చిన్న వయసులోనే గ్రే కలర్లోకి వచ్చేస్తుంది. అదే ముసలితనం వచ్చేసింది, వయసు పైబడిపోయింది అంటే హెయిర్ కలర్ వేసుకొని మేనేజ్ చేస్తారు. అది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది కూడా మానేస్తారు. మరి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం, హెయిర్ కేర్ సరిగా లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. ఏంటి? జుట్టు తెల్లబడిపోయినా సరే నల్లగా ఎట్లా అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? తెల్లబడిపోయిన జుట్టు ఎట్లాగూ నల్లగా చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే కలరింగ్ వేసుకొని కవరింగ్ చేయడం తప్ప ఎలాంటి దానికి రీప్లేస్మెంట్ లేదు. సో మీ జుట్టుకి 1-2 వెంట్రుకలు తెల్లగా కనిపిస్తున్నాయి అంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో మీ జుట్టు తెల్లగా అయిపోతుంది అని అర్థం. మరి ఎలాంటి హెయిర్ కేర్ టిప్స్ తీసుకోవాలో చూద్దాం రండి. హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఎలాంటి టిప్స్ పాటించాలని చెప్తున్నాను చూసారా? అదేంటి అంటే పాలకూర, ఆకుకూర, ఇలాంటివి, తోటకూర, గోంగూర. ఏంటి కూరల పేర్లు చెప్తున్నా అనుకోకండి. ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరగడం మాత్రమే కాదు, దాంతోపాటు మీ హెయిర్ చాలా నల్లగా కూడా అవుతుందట. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్, కాల్షియం ఇలా అనేక రకాలు ఉండడం వల్ల మీ జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఒత్తుగా అవడం మాత్రమే కాదు, నల్లగా కూడా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే డార్క్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ అంటే మనకి ఎంతో ఇష్టం కదా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయట. ఇవి మన బాడీలోని టాక్సిన్స్ని సులభంగా బయటకు పంపించేస్తాయి. సో దీంతో మన జుట్టు తెల్లబడ్డం అనేది తగ్గుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజుకు 1-2 చాక్లెట్లు తింటే నష్టమేం లేదండి. సో తినేసేయండి. మరి అలా తినేసి జుట్టుని మాత్రం చక్కగా పెంచేసుకోండి. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి పాలు తాగడం. మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు రోజు ఒక గ్లాస్ ఇచ్చి సతాయిస్తూనే ఉండేవాళ్ళు. అయితే పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12 అనే కాంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇందులో కాల్షియం, ప్రోటీన్స్ ఉండడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరగడం మాత్రమే కాదు, నల్లగా కూడా అవుతుంది. సో మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? రోజు ఒక గ్లాస్ అయినా పాలు తాగడం అలవాటు చేసుకోండి. అంతేకాదు పాల ప్రోడక్ట్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్ అండి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, పన్నీర్, చీజ్ ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. సో మన డైలీ లైఫ్లో ఏదో ఒక ఫుడ్ తయారు చేయడంలో ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు మనం స్వీట్స్ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. సో మరి పాల ప్రోడక్ట్స్ని మాత్రం మర్చిపోకుండా ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్లు అనేవి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఉడకపెట్టిన గుడ్లు తినండి అని డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు కదా. అదేనండి, హాస్పిటల్లో పేషెంట్ లాగా ఉన్నాం అనుకోండి, ఉడకపెట్టిన గుడ్లు తీసుకొచ్చి మనల్ని తినమంటారు కదా. సో అలాగే మనం పేషెంట్లనే అనుకోండి, అలాగే తినేయండి. రోజుకి ఒక గుడ్డు ఉడకపెట్టుకొని తినండి. గుడ్డులో విటమిన్ A, E, బయోటిన్, ఫోలేట్ ఉంటాయి తెలుసా. సో అది జుట్టుని ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అందుకే కోడిగుడ్లు రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ అంటారనమాట. జుట్టు పెరగడానికి బయోటిన్ ఎంతో అవసరం కదా. సో అది పుష్కలంగా కోడిగుడ్లో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్లో రోజు బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్ లాగా లేదా బ్రెడ్ ఆమ్లెట్ లాగా చేసుకొని తింటూ ఉంటారనమాట. సో ఎలా తిన్నా కానీ కోడిగుడ్డు లోపలికి వెళ్తుంది కదా అనుకుంటాం కదా, కానీ ఉడకపెట్టిన గుడ్డులో ప్రోటీన్స్ ఇంకా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయండి. సో ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్ లేదా సోయాబీన్స్. అదేనండి మిల్ మేకర్ అని కూడా అంటాం కదా. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు తెల్లబడ్డాన్ని నివారిస్తాయంట. అంతేకాదు ఫ్రీ రాడికల్స్ని తొలగించి మన జుట్టు నల్లగా అవ్వడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి లెంటిల్స్. అదేనండి పప్పులు, పుచ్చపప్పు, కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఎన్నో రకాల పప్పులు ఉంటాయి కదా. ఈ పప్పుల్లో ప్రోటీన్స్తో పాటు విటమిన్ B9 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఇతర పోషకాలు హెయిర్ని నల్లగా పెరగడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ అనమాట. అదేనండి పుట్టగొడుగులు. ఇందులో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
మెలనిన్ అంటే ఏదో అనుకునేరు, మన బాడీ లోపల మెలనిన్ అనేది కూడా ఉత్పత్తి అవుతుందండి. అది ఎక్కువగా మోతాదులో ఉత్పత్తి అయిందనుకోండి రంగు కూడా అట్లాగే వస్తామన్నమాట. అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మెలనిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకనే వాళ్ళు పాలిపోయినట్లు, వాళ్ళ జుట్టు కూడా బ్లాండ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మెలనిన్ అనేది తక్కువగా ఉంటుంది. మన ఇండియన్స్లో మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం కొంచెం బ్రౌనిష్ షేడ్లో మన జుట్టు కూడా నల్లగా ఉంటుందన్నమాట. సో ముందుగానే ఎవరైతే జుట్టు తెల్లపడిపోతుంది అనుకున్న వాళ్ళకి మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉండుండొచ్చండి. సో ఇతర కారణాలు కూడా ఉండొచ్చు, కానీ మన ఫుడ్స్లో మాత్రం ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే రాబోయే తెల్ల జుట్టుని ముందుగానే అరికట్టవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. పులియర్ పెట్టిన ఆహారం కూడా మన జుట్టుని నల్లగా పరుస్తుందన్నమాట. సో అందులో పచ్చళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు. కిమ్చి అనేది కొరియన్ ఫుడ్ అండి. సో ఇది కూడా ఫెర్మెంట్ చేసిన ఫుడ్ అనమాట. ఇంకా మన ఇండియన్ ఫుడ్స్కి వచ్చేస్తే ఇడ్లీ, దోశ, ఢోక్లా ఇట్లా చాలా రకాల ఫుడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని మనం మన డైలీ లైఫ్లో ఎట్లాగో తింటూనే ఉంటాం అనుకోండి. కాకపోతే మెలనిన్ కంటెంట్ ఇంకా పెరగాలి, అదే ముందుగా రాబోతున్న తెల్ల జుట్టుని అరికట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంతో పాటు రాబోయే తెల్ల వెంట్రుకలు కూడా అరికట్టవచ్చని తెలిసిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.